వెళ్ళిందట ప్రభుతోటి. ప్రవ్వా ప్రవ్వా ప్రవ్వా, ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు ఒక్కసారి చూడు. దేవుడు అసలు పట్టించుకోకపోతే ఆ దేవుడి దగ్గరికి రానిచ్చే వాళ్ళే కదా శిష్యులు ఎవరినైనా. ఇప్పుడు భక్తమై ఉన్నాడు, దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దని శిష్యులు ఏమన్నారు? రే నోర్మి అరవక అన్నారా అనలేదా? అలాంటి శిష్యులకే జాలేసిందట. ఎవరి మీద? ఈ కానాను స్త్రీ మీద. అంటే ఎంత ప్రయాసపడి వెనకాల ప్రభు వెనకాల వెళ్ళింది. ఎవరినే దగ్గరికి రా, చిన్నపిల్లలు తీసుకెళ్ళండి మీరు, ఇక్కడ రాకండి అన్నారు శిష్యులు. ప్రభు ఏమన్నారు? వాళ్ళని రానియండి, వాళ్ళని ఆటం. అంటే ఎవరు వచ్చినా కూడా శిష్యులు ఏం చేస్తున్నారు? రానివ్వట్లేదు. కానీ అటువంటి శిష్యులే ఈ కానాను స్త్రీ విషయంలో, ప్రభా చాలా దూరం నుంచి ఈ బిడ్డ ఏం చేస్తుంది, నీ వెనకాల పరిగెత్తుకుంటా వస్తుంది. అంటే శిష్యులే ఆమె విశ్వాసానికి ఏమైపోయారు? కరిగిపోయారు అన్నమాట. కానీ దేవుడు పట్టించుకోలేదట. దేవుడు పట్టించుకోలేదు. కానీ ఒకానొక సమయం వచ్చిందండి. చెప్పండి, ఏ సమయం అండి అది? ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరవనవద్దు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా అన్నీ నెరవేరుతాయి. ఆ కాలం కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే యేసయ్య కూడా అనట, కాలం పరిపూర్ణమైనప్పుడు పుట్టాడు ఆయన. యేసయ్య కూడా ఎప్పుడు పుట్టాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. ఆ కాలం ఏంటో నీకు తెలదు, నాకు తెలదు. అది ఎవరి చేతిలో ఉంది? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. మన పని ఏమిటంటే ప్రార్థన చేసుకుని వెళ్ళడం. ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఇస్తాడు, ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాడు. ఏ కార్యమైనా సరే. ఏలియా ఎంత కాలం వచ్చుకున్నాడు, ఈ కానాను స్త్రీ ఎంత కాలం ప్రయాసపడింది, ఎంత దూరం ప్రయాణం చేసిందో. చేస్తే శిష్యులైన వారు అన్నారట, యేసయ్యా ఆ బిడ్డ బాధ ఏదో ఒకసారి ఆ బిడ్డ బాధ ఏదో ఒకసారి చూడు అంటే, యేసయ్య ఆగి, అమ్మా నీ ప్రార్థన నేను విన్నాం, అమ్మా నీ ప్రార్థన నేను విన్నాం అన్నాడు. ప్రభు అదేంటి అలా అంటావు? నేను రొట్టు ముక్క, పిల్లలకి ఇచ్చే రొట్టు ముక్క నీకు ఇవ్వను. అదేంటయ్యా, బల్ల మీద పడ్డ రొట్టు ముక్క బల్ల కింద ఉన్న కుక్క పిల్లలు తింటాయి కదా, అలాంటి దాన్నే అనుకోనన్ను, అలాంటి దాన్నే అనుకోనన్ను అంటే, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పదా. దేవుడే ఆ కానాను స్త్రీ యొక్క విశ్వాసమును చూచి ఆశ్చర్యపోయి, అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పదో, నా ఆశీర్వాదం కాదు, ఎవరి విశ్వాసం గొప్పదే? నా ఆశీర్వాదం కంటే నీ విశ్వాసం గొప్పదే. నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునుగాక అన్నాడు.